ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి నీకు వందనాలు, చల్లటి కాచుకాలం నీకు వందనాలు తండ్రి. నాకు గొప్పని తీసుకుని వందనాలు తండ్రి. ఈరోజు నేను వాక్యం చెప్పబోతున్నాను, నాకు మంచి జ్ఞానం లేచి ఉంటుంది, మంచిగా చెప్పేటచ్చు ఉంటుంది. అందరూ శ్రద్ధగా మీరు చూడండి. యేసుక్రీస్తు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనమైతే వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం పేరు అవసరానికి యేసు వారిని వెంబడించారా, అవసరానికి యేసుని వెంబడించారా అన్న పాఠం మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. నిజంగానే అవసరానికి యేసుని వెంబడించారా అని మనం చూస్తే, ఈ లోకంలో బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడికి వెళ్ళి బెల్లాన్ని తిని వాటిలో కడుపు నింపుకుంటాయి. అలాగే మనుషుల్లో కూడా ఇలా ఉన్నారా అని ఆలోచిస్తే, ఇప్పుడు కాకుండా యేసు కాలంలో కొందరు కడుపు నింపుకోవడానికి ఆయనను వెంబడించారంట. ఏ కాలంలో? యేసు కాలంలో ఆయనను వెంబడించారు. దేనికి? కడుపు నింపుకోవడానికి యేసు కాలంలో వాళ్ళు ఆయనని వెంబడించారంట. ఆయనంటే ఎవరు? యేసుక్రీస్తు గారు. వాళ్ళు ఆయనని వెంబడించింది కడుపు నింపుకోవడానికి, వాక్యాన్ని వినడానికి కాదు కదా. ఇలా వెంబడించారు. ఒక్కసారి మనం వాక్యంలోకి వెళ్ళి చూస్తే, బైబిల్లోకి వెళ్ళి చూస్తే, యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 26వ వచనం. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరిది చెప్తుంది? యేసుక్రీస్తు గారు. ఎవరికి? ప్రజలకి. మీరు నా వాక్యమును వినుచుటకు రావట్లేదు, నేను పెట్టే రొట్టెలు తినడానికి మీరు వస్తున్నారు, అది నాకు అర్థమైంది అని ఎవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు గారు ప్రజలతో చెప్పుచున్నారు. ఆయన పెట్టే రొట్టెలను తిని తమ కడుపు నింపుకొనుటకు, తమ శరీర అవసరాలను తీర్చుకొనుటకే ఆయనను వెంబడించేవారు. కానీ ఆయన పెట్టే ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని వినుటకు ఎవ్వరూ ముందుకు రావట్లేదు, అంటే వెంబడించట్లేదు ఆయన్ని. దేనికి? వాక్యాన్ని చెప్పడానికి ఆయన్ని వెంబడించలేదు. అవసరాలు తీరేంత వరకు ఆయనను వెంబడించారు. యేసు మాటలు వినుటకు ఆయనను వెంబడించలేదు. ప్రజలనేవారు యేసు వాక్యాన్ని వినుటకు ఆయన్ని వెంబడించలేదు. మరి వెంబడించలేదు కదా, మరి యేసుకి ఇది తెలిసిందా అని చూస్తే, యేసుకు తెలిసి యేసుక్రీస్తు గారు ఏం చేశారు? యేసును మరలా వీళ్ళు ఇంకోటి అనుకున్నారు, యేసుని రాజుగా చేస్తే మనకు తిండికి, స్వస్థతలకు ఇబ్బందులు ఉండవని ప్రజలు ఆలోచించారు. యేసువారు ఇది విని వారికి స్వస్థతలు, తిండి రెండూ ఆపివేశారు. ఏది విని? రాజుగా చేస్తే వాళ్ళకి తిండి పెడతారని, మళ్ళా మనకిప్పుడు తిండి గోల ఉండదని అలా వాళ్ళు ఆలోచిస్తే, యేసుక్రీస్తు గారు తిండి అలాగే స్వస్థతలు పెట్టకుండా వాక్యాన్ని వరికి చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆయన మీద ఈ ప్రజలు కక్ష పెట్టుకొని నింద మోపి సిలువ వేసి చంపేయాలనుకున్నారు. అలా నిందలు వేసి సిలువ వేయాలనుకున్నారు. అవసరాలు తీర్చినంత వరకు బాగున్నారు. తీర్చకపోయేసరికి ఆయన మా కొద్దని పగ పెంచుకొని ఉమ్మి వేస్తూ ముళ్ళ కిరీటం పెట్టి చిత్రహింసలు పెట్టి చంపివేసేశారు. అవసరాలు తీర్చకపోయేసరికి ఆయనను చంపివేశారు. ఏ అవసరాలు? స్వస్థత, తిండి. ఇవి రెండు పెట్టలేదని యేసుక్రీస్తు గారిని వారు చంపేశారు. ఏం వేసి? సిలువ వేసి. కానీ యేసుక్రీస్తు వారు వాక్యం వరకే చెప్పి
వాళ్ళకి బోధ చేయాలనుకుంటే వీళ్ళకి తిండి స్వస్థతకే కావాలని వారు యేసుక్రీస్తు వారిని చంపేశారు. ఇందులో మనకు అర్థమైంది ఏంటి? మనం అవసరాల కొరకు దేవుణ్ణి నమ్మకూడదు. నిత్య జీవం కొరకు అవసరమైతే మన ప్రాణం ఇవ్వాలి, కానీ ఆయనని వెంబడించి తిండి కోసం స్వస్థతల కోసం అస్సలకి ఇలాంటి పనులు చేయకూడదు. నాకు తెలిసి మీకు అర్థమైందని నేను ఆలోచిస్తూ ప్రార్థన చేసుకున్నాను. దయగల మా తండ్రి, నీకు వందనాలు. నా చల్ల కాచికం నీకు వందనాలు తండ్రి. నీకు బ్యాంబిల్స్ నీకు వందనాలు తండ్రి. నేను చెప్పిన వాక్యం అందరు శ్రద్ధగా విన్నారని నేను ఆలోచిస్తున్నాను. ఎవరికైతే ఆపద కలగకుండా చూడండి, నేను చెప్పే వాక్యాన్ని వాళ్ళు విని అందరికీ ప్రచురించేలా చూడమని యేసుక్రీస్తు వారి నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.